ప్రైజ్ ది లార్డ్. నీకోసం ఇసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి తన అత్యధికమైన కృపను ప్రభువు మీకు ఈ రోజు అంతను అనుగ్రహించును గాక. ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం. నేను నిన్ను మరచిపోజాలను. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మనని మరచిపోయే దేవుడు కాదు, మనని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎంత అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. అనుదినము ఉదయం వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడని నేనే అని, గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానని ఈరోజు ప్రభు మరలా మాట్లాడుతున్నాను. నేను నిన్ను మరచిపోజాలను. నిజమే, ప్రభు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. ఆయన మనని మర్చిపోయే దేవుడు కాదు. తల్లైనా మరచునేమో కానీ నేను నిన్ను మరవను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను వీడిపోదని ప్రభు వాగ్దానం చేస్తూ ఉంటాడు. లోకం అంతా మనల్ని మర్చిపోవచ్చు కానీ ప్రభువు మనల్ని మర్చిపోడు ప్రియ దేవుని బిడ్డ. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోసేపు ఐగుప్తులో ఒంటరిగా ఉన్నాడు. నాకు తెలిసి ఏంటంటే తండ్రి దుఃఖంతో బాధపడుతూ ఉన్నాడు. తండ్రికి ఒక్కడు గుర్తు పెట్టుకున్నాడేమో కానీ కుటుంబం అంతా కూడా యోసేపుని మర్చిపోయి ఉండొచ్చు. తల్లి లేదు, యోసేపుని అందరూ కూడా మర్చిపోయి ఉండొచ్చు. కానీ ఎవ్వరూ లేక దిక్కులేని పరిస్థితిలో ఎక్కడో అన్య దేశంలో, పరాయి దేశంలో బానిసగా ఉన్న యోసేపును ఎవరు మర్చిపోలేదంటే ప్రభువు మరచిపోలేదు ప్రియ దేవుని బిడ్డ. నిశ్చయంగా దేవుడు అతన్ని మర్చిపోకుండా అతనికి తోడై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే యెహోవా యోసేపునకు తోడై ఉండెను. ఆమె నిశ్చయంగా చూడండి, యోసేపుకు తనకు కావాల్సిన వారందరూ కూడా తనని మర్చిపోయారు, విడిచిపెట్టారు. ఎవరు లేని ఒంటరి స్థితిలో ఉన్న యోసేపును ప్రభు మర్చిపోలేదు. ఎక్కడ ఉన్నాడు అనేది ప్రాముఖ్యం కాదు కానీ ప్రభు అతనికి తోడై ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు అందరికీ దూరంగా నువ్వు నివసించవలసిన పరిస్థితులు వస్తున్నాయేమో, లేదంటే అందరూ కలిసి నిన్ను వెలివేశారేమో, అందరూ కూడా నిన్ను పక్కకు పెట్టారేమో, నిన్ను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారేమో. అయ్యో ఈరోజు మరచిపోయారు నన్ను అందరూ కూడా, ఎవరు కూడా నన్ను గుర్తు పెట్టుకోలేదు, ఎవరికి నేనంటే విలువ లేదు, అసలు నా గురించిన జ్ఞాపకమే ఎవరికి లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కొన్ని ఫంక్షన్స్ కానీ ఏదైనా జరిగినప్పుడు కనీసం పిలవడం కూడా మర్చిపోయారు అనుకోండి, అయ్యో నన్ను పిలవడం కూడా మర్చిపోయారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, మనుషులు నిన్ను మర్చిపోతుండొచ్చు కానీ ప్రభు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. మనుషులు నీ కొరకు ప్రాణం పెట్టలే, ప్రభు నీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు. తన కృపా సమృద్ధిలోంచి ప్రభు నీకు సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని, మేలును కలగ చేస్తున్నాడు. తన ఐశ్వర్యాన్ని బట్టి ప్రభు నీ ప్రతి ప్రార్థన విని ప్రతి ప్రార్థనకు సమాధానం కలగ చేస్తున్నాడు. ప్రభు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు ప్రియ దేవుని బిడ్డ. ఐగుప్తులో ఒంటరిగా ఉన్న యోసేపును ప్రభు మర్చిపోలేదు. అదేవిధంగా మనం చూసినట్లయితే మోషే జీవితంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మోషే ఇజ్రాయేలు ప్రజల కొరకు మోషే నిలబడుతున్నప్పుడు, ఇజ్రాయేలు ప్రజలే మోషేకు విరోధంగా లేచినప్పుడు, ఇజ్రాయేలు ప్రజల నుంచి, ఐగుప్తు నుంచి మోషే పారిపోయి తను ఏం చేస్తున్నాడు అంటే చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యపు అవతలను తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఆమె నిశ్చయంగా ఏం చేస్తున్నాడు మోషే అంటే ఇశ్రాయేలు ప్రజల నుంచి, ఐగుప్తు నుంచి దూరంగా పారిపోయి అక్కడ నివసిస్తున్న సమయంలో మోషే తన మామ మందను కాస్తూ దేవుని పర్వతమైన హోరేబు దగ్గరికి వచ్చాడంట. అక్కడ మామ మందను కాస్తూ ఉన్నాడు. ఫరో యొక్క కుమారుడుగా ఉండవలసిన వాడు, రాజస్థానంలో మంచిగా జీవించవలసిన వ్యక్తి, ఇజ్రాయేలులకు మేలు చేద్దాం అనుకొని పోయి ఐగుప్తులో కూడా నివసించలేక ఐగుప్తులోంచి బయటికి వచ్చేసాడు. అటువంటి మోషేని అందరూ మర్చిపోయి ఉండొచ్చు కానీ ప్రభు మర్చిపోలేదండి. 40 సంవత్సరాల తర్వాత మోషేతో ప్రభు మాట్లాడినట్లుగా మనం 2వ వచనంలో చూస్తూ ఉంటాం. చూడండి, ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలోండి యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ ఆ పొద కాలిపోలేదు. ఆ పొదలోంచి యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైందంట. 40 సంవత్సరాలు గడిచిపోయాయి. మోషేని అందరూ మర్చిపోయారు కానీ ప్రభు మోషేని మరిచిపోలేదు ప్రియ దేవుని బిడ్డ. ప్రభు మోషేని చూస్తూనే ఉన్నాడు. అదే విధంగా చూసినట్లయితే దావీదుని గురించి మనందరికీ కూడా తెలుసు. సమూయేలు
యెషై ఇంటికి వచ్చి యెషైతో చెప్తా ఉంటాడు, నీ కుమారులందరినీ తీసుకొనిరా, నీ కుమారుల్లో ఒకరిని నేను అభిషేకించబోతున్నాను అని చెప్పేసి అన్నప్పుడు యెషై తనకి 8 మంది కుమారులు ఉంటే 7 కుమారుల్ని సమూయేలు ఎదుట నిలబెడతారండి. సమూయేలు ఎదుట నిలబడినప్పుడు సమూయేలు ఒక్కొక్కరి నిమిత్తం అభిషేకిద్దామని చెప్పి కనిపెడుతూ ఉంటే అక్కడ ఉన్న వారిని ఎవరిని ప్రభు ఏర్పరచుకున్నట్లుగా ప్రభు చూపించట్లేదు. అయితే సమూయేలు యెషైని అడుగుతూ ఉంటాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషైని అడగగా అతడు ఇంకనూ కడసరి వాడున్నాడు, అయితే వాడు గొర్రెల్ని కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాడిని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషైతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, తండ్రి కుమారులందరినీ పిలవమన్నప్పుడు దావీదుని మర్చిపోయాడు అనుకోవచ్చు. దావీదుని పిలవలేదు. ఉన్న 7 అక్కడ 7 మాత్రం, మొదటి వారైన 7 మాత్రం పిలిచి ఉన్నాడు. అయితే ప్రభువు మన పైరూపాన్ని చూసే దేవుడు కాదు, కానీ హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు అయి ఉన్నాడు. ఆయన హృదయాన్ని చూసే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి వెంటనే ఆ యెషైని అడుగుతూ ఉన్నాడు, ఇంకా ఎవరైనా ఉన్నారంటే ఇంకొకరు ఉన్నాడండి, కడసరి వాడు ఉన్నాడు అని చెప్పేసి యెషై సమాధానం ఇచ్చినట్లుగా చూస్తున్నా. అంటే తండ్రి కూడా మర్చిపోయి ఉంటాడు యెషైని, కానీ ప్రభు మర్చిపోలేదు. ప్రియ దేవుని బిడ్డ, దావీదును తండ్రి కూడా మర్చిపోయాడు, కానీ దావీదును దేవుడు మర్చిపోలేదు. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, నీ వాళ్ళందరూ నిన్ను మర్చిపోయి ఉండొచ్చు. నీ సొంత జనులే నిన్ను గురించిన జ్ఞాపకం లేకుండా నీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండొచ్చు, నిన్ను బాధ పెట్టే విధంగా ప్రవర్తిస్తుండొచ్చు, నిన్ను బాధపరిచే విధంగా వారి క్రియలు, వారి ప్రవర్తన ఉండొచ్చు. కానీ ప్రభు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఆయన సేవకుడిగా, ఆయన దాసుడిగా నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన తన స్వరక్తం నుంచి నిన్ను విమోచించి ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఆయన ప్రాకారం, ఆయన చేతులు అరచేతులు నీ ప్రాకారంలో ఉన్నాయి. కాబట్టి ధైర్యం కలిగి ఉండు. ప్రభు నిన్ను మర్చిపోలే. అందరూ మర్చిపోయారని దేవుడు మర్చిపోయాడు అనుకుంటున్నావా? ధైర్యం కలిగి ఉండు. యోసేపును ఏ విధంగా అయితే ప్రభు మర్చిపోలేదో, మోషేను ఏ విధంగా అయితే ప్రభు మర్చిపోలేదో, దావీదుని ఏ విధంగా దేవుడు మర్చిపోలేదో, ఈ రోజు లోకమంతా నిన్ను మర్చిపోయినా ప్రభు నిన్ను మర్చిపోడు, ఆయన నిన్ను విడవడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మౌన్నతుడైన తండ్రి, సర్వశక్తివంతుడైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంత అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడారు. నిజమే ప్రభువా, అయా లోకమంతా మర్చిపోయినా నీవు మమ్మల్ని మరవని దేవుడు ప్రభా. ఈరోజు ఎంతో మంది అయా నన్ను గురించిన జ్ఞాపకమే లేదు, నన్ను మరిచిపోయారు అని చెప్పి అయా కృంగిపోతూ ఉన్నారేమో, బాధపడుతూ ఉన్నారేమో, కానీ నేను నిన్ను మరిచిపోజాలని ప్రభా మీరు వాగ్దానం చేశారు ప్రభా. అరణ్యంలో ఆగరు కన్నీరుని చూశారు ప్రభా. ఐగుప్తులో ఉన్న యోసేపును చూచున్న దేవుడు ప్రభా. అయా ఇతరు మందును కాస్తున్న మోషేను చూసిన దేవుడు ప్రభా. ఈరోజు తండ్రి నీ బిడ్డల్ని కూడా మీరు కన్నులారా చూచి ప్రభా, అయా వారు ఉన్న ప్రతి పరిస్థితిలోంచి విడిపించి వారికి తోడుగా ఉండి వారిని దీవించి నడిపించబోతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కొక్కరిని దీవించండి అయ్యా, ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి, నీ సన్నిధిని తోడుగా నుండి చేయండి, నీ కృపను అనుగ్రహించండి, మేలు చేత నడిపించమని, ఈరోజు అంతను కావాల్సిన సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.